ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి నారాయణీయము అనేటువంటి కావ్యాన్ని, భక్తి రస ప్రధానమైనటువంటి కావ్యాన్ని చక్కగా శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలు. నిన్నటి రోజున మనం 11వ భాగంలో ప్రళయము సృష్టి అనేటువంటి అంశాన్ని చెప్పుకున్నాం. ఈ రోజున 12వ భాగానికి మిమ్మల్ని అందరినీ సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాను. ఇందులో 9వ దశకం చెప్పుకోబోతున్నాం. ఇది సృష్టి యొక్క విలాసం. నలిన భవుండు నీదు నతనాభిసరోజమునల్ వసించి ఈ జలధి నిదెట్లు పూచె జలజమ్మను వేడుక జూచి ఏమియున్ తెలియక నల్దెసల్ మొగము త్రిప్పి కనుంగొన నాలుగు మోములు నలిన నిభములైన నయనమ్ములు 8 కలిగే వానికి. ఈ పద్యంలో బ్రహ్మదేవుడికి 4 ముఖాలకి 4 రెళ్ళు 8 కళ్ళు ఎలా వచ్చాయని చెబుతున్నాడు. ఆ బ్రహ్మదేవుడు నీ యొక్క నాభి కమలములో నుంచి ఈ పువ్వు సముద్రం నుండి ఎలా పూచింది అని పరికించాడు. అంతా నీళ్లే ఉన్నాయి, నేల ఎక్కడా కనపట్టలేదు. కానీ ఇక్కడ నేల ఏమీ లేకుండానే పరమాత్ముడి యొక్క నాభి కమలం నుంచి తామర పువ్వు ఉద్భవించింది. ఎలా ఉద్భవించింది అని పరికించి తెలియక తెలుసుకోవాలి అనేటువంటి వేడుకతోటి 4 దిక్కులకి మొహం తిప్పి చూశాడు. ఒక్కొక్క దిక్కుకి మొహం తిప్పినప్పుడు ఒక్కొక్క శిరస్సు ఏర్పడింది. అందుకని బ్రహ్మదేవుడికి 4 ముఖాలు, ఒక్కొక్క ముఖానికి 2 కళ్ళు చొప్పున 8 కళ్ళు ఏర్పడ్డాయి. అందుకని అప్పటి నుంచి నలువా, చతుర్ముఖుడు అనేటువంటి పేర్లు బ్రహ్మదేవుడికి వచ్చినాయి. సముద్రంలో ఆ పద్మం ఊగుతూ ఉంది. అది పుట్టింది నాభికమలంలో, ఆ నాళము ద్వారా పైకొచ్చి వికసించింది నీళ్లకు పైన. ఆ నీళ్లు కదిలినప్పుడల్లా ఆ పుష్పం కూడా కదులుతోంది. ఆ పుష్పం ఏ విధంగా కదిలిపోతోందో అలల తాకిడికి బ్రహ్మదేవుడు కూడా మనస్సు ఊగిపోతూ ఉంది. ఆ పుష్పానికి అధిష్టానమైనటువంటి నీ రూపం కనిపించక ఆ పువ్వుపై ఒక్కడే ఉన్నాను, నేనెవర్ని అని ఆలోచిస్తూ ఉన్నాడు. చుట్టూ ఎటు చూసినా నీళ్లే ఉన్నాయి. ఆ నీళ్లు నిండినటువంటి ఆ యొక్క జలంలో నాభి కమలం వికసించింది నీటికి పైన. అందులో కూర్చొని ఉన్నాడు బ్రహ్మదేవుడు. 4 వైపులకి చూశాడు. 4 ముఖాలు వచ్చినాయి, కానీ ఏం తెలియలే. నేనెవర్ని అనే ప్రశ్న వచ్చింది. ఈ పువ్వు ఎలా పూసింది అనే ప్రశ్న వచ్చింది. ఈ 2 ఆలోచనలు బ్రహ్మదేవుడి యొక్క మనస్సులోకి వచ్చినాయి. దీనికి మూలముండకయ తీరదటంచు అణిమాఖ్యయోగ విజ్ఞాన బలాన సూక్ష్మతను సంగతి నంబుజనాళ రంధ్ర మార్గానను క్రిందికి దిగి జగత్
ప్రయమోహను బుద్ధిశాలి నిన్ కనగబోయిపోయి నిన్ను కానకపోయే నిదానమయ్యడు. శ్రీమద్ భాగవతంలో ఇవన్నీ కూడా సృష్టి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అనేది చెప్పారు. వాటన్నిటినీ ఇక్కడ ఈ యొక్క ఖండంలో ఈ దశకంలో పొందుపరిచారు భట్టతిరి గారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఈ పద్మం ఈ విధంగా నీళ్లపైన వికసించి ఉన్నది అంటే దీనికి ఏదో ఒక ఆధారం ఉండాలి కదా అని ఆలోచించాడు. ఈ విధంగా బుద్ధిశాలి అయి తర్కించి నిశ్చయించుకొని అణిమ అనేటువంటి ఒక యోగ సిద్ధి చేత సూక్ష్మ శరీరాన్ని ధరించి ఆ తామరతూడు వెంట కిందికి వెళ్ళాడు. అడుక్కు వెళ్ళాడు. వెదికి 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 నీ జగన్మోహనాకారము కాంచలేకపోయాడు. అంటే పరమాత్మ తాను అనుకుంటే తప్ప దర్శనం ఇవ్వడు. అది అంత తేలిక కాదు. పరమాత్ముడి యొక్క దర్శనం పొందటం దానికి ఎంతో తపస్సు కావాలి. ఆ తపస్సు ఇంకా బ్రహ్మదేవుడు చేయలేదుగా. అందుకని ఆ తూడు వెంట కిందకి వెళ్ళినా ఎంత లోతుకి వెళ్ళినా కనిపించలేదు దాని యొక్క జన్మస్థానం. ఇదే విధంగా అగ్నిలింగం ఉద్భవించినప్పుడు బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా, విష్ణుమూర్తి వరాహరుమూర్తి అయి కిందకు వెళితే బ్రహ్మ హంసవాహనారూఢుడై పైకి వెళ్ళాడు చూసి వస్తానని. ఆ విధంగా ఇక్కడ బ్రహ్మదేవుడు నీళ్ల లోపలికి వెళ్ళి వెతికాడు వెతికాడు వెతికాడు. కానీ ఆ జగన్మోహనమైనటువంటి ఆకారం కలిగినటువంటి నిన్ను దర్శించలేకపోయినాడు కృష్ణ అని చెబుతున్నాడు భట్టతిరి. అప్పుడు ఆ పద్మనాళ రంధ్రములో ఆ దారుల్లో చెరించి చెరించి 100 సంవత్సరాలు వెతికాడు. 1 ఏడు 2 ఏళ్ళు కాదు, 100 సంవత్సరాలు ఆ తామర తూడి యొక్క దారాల వెంట వెళ్ళి వెతికి వెతికి వెతికాడు. చివరికి ఆయాసం వచ్చింది, విసిగి వేసారిపోయినాడు. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఆ కమలము యొక్క దుద్దు మీద సుఖాసనంలో కూర్చున్నాడు. అంటే ప్రయత్నించాడు, ఆ ప్రయత్నంలో సఫలీకృతుడు కాలేకపోయాడు. అందుకని తాను ఎక్కడైతే పుట్టాడో ఆ ప్రదేశానికి మళ్ళీ వచ్చి ఆ కమలము యొక్క దుద్దు మీద కూర్చున్నాడు సుఖంగా. అప్పుడు నీ అనుగ్రహాన్ని ఆశించి ఆ బ్రహ్మదేవుడు సమాధి నిష్ఠిలో ఉండిపోయినాడు. అంటే తపస్సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. అంటే తప 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 అనేటువంటి 3 మాటలు వినపడ్డాయి అశరీరవాణి రూపం నుంచి. రూపం లేదు, ఆకాశంలోంచి వినిపించిన ఆ శబ్దం. ఆ శబ్దాన్ని విని 100 సంవత్సరాల పాటు తపస్సు చేసి నీ కృపతోటి ఒక దివ్య జ్ఞానం ఉదయించినప్పుడు ఒక దివ్య దృష్టిని పొందాడు బ్రహ్మదేవుడు. అనంత భోగి భోగరత్న మంటపంలో ఉన్నటువంటి నీ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించగలిగాడు. ఆనందం హృదయం అంతా విస్తరించింది బ్రహ్మదేవుడికి. అంటే తపస్సు చేయటం వల్ల, యోగంలో ఉండటం వల్ల అది సిద్ధించి 100 సంవత్సరాల తర్వాత పరమాత్మ యొక్క దివ్యమైన భవ్యమైనటువంటి రూపం దర్శనమైంది. ఎలా ఉంది ఆ రూపం? మణికిరీటము కాంతి తొణకి ఆత్మీయ హృత్పుండరీకమున నీరెండకాయ కటి సూత్ర కింకిణీ గణ క్షుణత్కారంబు ఓంకారనాదము ఉంకువగొన కాలాయ కుసుమలీలా లాలితమైన తను కాంతి హంసకుద్ధతి ఘటింప తరుణ విద్యుజ్జుతి స్ఫురణమై పీతాంబరంబు సంధ్యా రక్తి నింప సరళ కౌస్తుభమణిహార తరళ కాంతి పూరమ శాంత శృంగార పూరమై
విరించికిన్ గోచరించిన శ్రీ విలాస మధురమది ఒల్చు నా మన పదంబునందు. ఆహాహా, చక్కటి శేషపద్యం ఇచ్చాడు ఇక్కడ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితుల వారు. అప్పుడు బ్రహ్మదేవుడికి నీవు చూపించినటువంటి ఆ త్రిజగన్మోహన మూర్తి ఏ విధంగా ఉన్నది అంటే, ఆ రూపం నా యొక్క హృదయంలో కూడా భాషించాలి అని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. అంటే బ్రహ్మదేవుడికి ఎటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శింప చేశావో అదే రూపం నా హృత్కమలంలో కూడా ఉండాలి, నేను కూడా దర్శించాలి అంటున్నాడు. ఆ రూపం కిరీట మణికాంతులు తొణికిసలాడుతూ ఉంటే బ్రహ్మదేవుడి యొక్క హృదయాన్ని తెల్ల తామర పువ్వుపై ఉదయ భానుడు ప్రతిబింబించే విధంగా అద్భుతమైన కాంతులు ప్రసరింపజేస్తూ ఉన్నాడు ఆ తెల్లటి తామర పువ్వు మీద. ఆ కాంతులకి బ్రహ్మదేవుడి యొక్క హృదయం ఆనందభరితమైపోయింది. అప్పుడు ఒక కమలంలాగా వికాసం చెందింది ఆ బ్రహ్మదేవుడి యొక్క మనస్సు, హృదయం. చిరుగాలికి తరగలుగుతూ ఉండగా స్వామి ధరించినటువంటి మొల నూలికి ఉన్నటువంటి రత్నాల చిరుగంటలు అవి చేసే శబ్దం ప్రణవనాదంగా వినిపిస్తూ ఉన్నది, ఓంకారనాదంగా ఉన్నది. స్వామి యొక్క మొల నూలికి వేలాడుతున్నటువంటి చిరుగంటల యొక్క నాదం. అలాగే ఇరుగుడు పువ్వు యొక్క నల్లటి మేరిఛాయ ఆ ప్రభువు యొక్క నీలమేఘ ఛాయ బ్రహ్మదేవుడి యొక్క హంసకి అంటే ప్రాణ వృత్తికి ఉల్లాసం కలిగిస్తూ ఉంది. అప్పటికింకా బ్రహ్మదేవుడికి హంసవాహనం రాలా, కానీ ఇక్కడ హంస రూపంలో ప్రతివాడి హృదయంలో ఒక ప్రాణం ఉంటుంది. ఇక్కడ బ్రహ్మదేవుడి యొక్క ప్రాణ వృత్తికి ఉల్లాసం కలిగిస్తూ ఉంది స్వామి యొక్క దివ్య మంగళ స్వరూపం. ఇక్కడ కొంచెం మనం వ్యాఖ్యానించుకోవాలి ఈ పద్యానికి. మేఘాన్ని చూసినటువంటి హంస మానస సరోవరంలో ఊర్ధ్వంగా పోవటం అనేది ప్రసిద్ధంగా ఉన్నటువంటి ప్రాణాయామ రూప దృఢ సమాధిలో బ్రహ్మదేవుడి యొక్క ప్రాణమయమైనటువంటి వృత్తులు మూలాధార చక్రం నుండి పైకి లేచి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి సహస్రార కమలాన్ని తాకాయి అని భావం ఇక్కడ. అంటే ఎవరైనా మన ఇంటికి పెద్దలు వస్తే ఆ ఇంట్లో ఉండేవాటి వాళ్ళ యొక్క ప్రాణాలు పైకి లేస్తాయి. ఎప్పటిదాకా ఆ వచ్చినటువంటి మహాత్ములకి నమస్కారం చేసేదాకా, ఆ నమస్కారం చేసిన తర్వాత పైకి లేచి వెళ్ళినటువంటి ప్రాణాలు ఆటోమేటిక్ గా మళ్ళీ వచ్చి చేరతాయి శరీరంలోకి. అంటే నిజంగా ప్రాణాలు పైకి లేచి మళ్ళీ రావడం అని కాదు, అక్కడ వాళ్ళ యొక్క ప్రాణాలు స్వస్థులవుతారు, స్వస్థత పొందుతారు. ఈ మాట చెప్పింది మనుస్మృతి. అదే విధంగా బ్రహ్మదేవుడు జగద్గురుమూర్తి అయినటువంటి శ్రీహరి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూడగానే తన ప్రాణరూప హంస కుండలిని శక్తి గురుచరణ స్థానమైనటువంటి సహస్రార కమలానికి ఒకే ఒక్క గొంతు వేసేసింది అని. అటువంటి శ్రీ విలాస మధురమూర్తి నా మనఃపదములో స్ఫురించుగాక అంటున్నాడు భట్టతిరి గారు. మెరుపు తీగలాగా మెరిసి అద్భుతమైనటువంటి స్వామి ధరించినటువంటి పీతాంబరము సంధ్యారాగాన్ని రక్తిగట్టిస్తూ ఉన్నది అన్నాడు. అంటే ఇక్కడ మనం మంత్రపుష్పంలో
నీవారశూక పత్తన్వి పీతాభా సత్వనూపమా అంటాం కదా. అలాగే విద్యుల్లేఖే వభాస్వర అంటాం. నివారశూకవత్తన్వి పీతాభా సత్వనూపమ విద్యుల్లేఖే వభాస్వర. విద్యుత్ ఉల్లేఖేన వభాస్వర. ఇది మంత్రపుష్పం చెబుతోంది కదా. అంటే నీవారి ధాన్యము యొక్క ముళ్ళు ఉంటుంది, అంటే ఆ ధాన్యము చివర కొలుకు, ఆ ధాన్యపు కొలుకులాగా ఆ ములుకులాగా సూక్ష్మమై పచ్చటి పసిమితోటి మెరుపు తీగలాగా మెరుస్తుంది అని వర్ణించింది. ఇక్కడ కుండలిని శక్తి యొక్క విలాసమే పీతాంబర శోభ సంధ్యారాగము యొక్క సొంపు నింపుతున్నది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే బ్రహ్మదేవుడి యొక్క ప్రాణవృత్తి కేవలము నిష్కల బ్రహ్మానుసంధాన సమాధిలో ఉండిపోయింది. అప్పుడు కుండలిని శక్తి ప్రబోధమై ఆ శక్తి సహస్రార కమలాన్ని దగ్గరికి వెళ్ళి అది శక్తిపాతమైంది. ఈ యోగ రహస్యాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. అలాగే స్వామి ధరించినటువంటి కౌస్తుభరత్న హారకాంతులు 10 దిక్కులకి వెదజల్లబడుతూ వింతైనటువంటి శోభను కూర్చుతూ ఉన్నాయి. ఆ మూర్తి కేవలము లక్ష్మీ వినోద మధుర మకుటంలో ఆశ్చర్యమేముంది అంటున్నాడు కవి. ఆ సమయంలో అక్కడ ఉపనిషత్ వాక్యాలు, ఓ స్వామి నీ యొక్క అద్భుతమైనటువంటి సొగసుని వర్ణిస్తూ ఉన్నాయి. జగత్తుకి కారణము నీవని, నీ మహిమని వేదాలు కూడా వల్లెవేస్తూ ఉన్నాయి. అటువంటి నీవు నా భాగ్యవశం వల్ల నా కళ్ళకు కనిపిస్తున్నావు అంటున్నాడు బ్రహ్మదేవుడు. ఇప్పుడు జగన్ నిర్మాణానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని స్తోత్రం చేసేటటువంటి బ్రహ్మకు కూడా నువ్వు తండ్రివి. అటువంటి కళ్యాణ గుణ నిలయుడు నీవు నన్ను కూడా కృతార్థుని చేయి స్వామి అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ బ్రహ్మదేవుడికి సృష్టి అనేది ఒక కార్యం కదా, దానిని రచించేటటువంటి శక్తి కావాలి అని అడుగుతున్నాడు. అదే జ్ఞానం. ఆ శక్తిని ఇచ్చేది పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మని ప్రార్థిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఈ విధంగా స్తోత్రం చేస్తున్నటువంటి బ్రహ్మదేవుణ్ణి చూసి, ఓ బ్రహ్మ, నీకు సకల భువన నిర్మాణానికి అవసరమైనటువంటి నేర్పుకు ఇస్తాను, నీకు జ్ఞానాన్ని ఇస్తాను, అందుకో. వెంటనే నీ పట్ల నేను ప్రసన్నుడనయ్యాను అని కూడా చెప్పాడు స్వామి. అయితే నువ్వు మాత్రం తపస్సు మానుకోవద్దు. నా మీద నీకున్నటువంటి భక్తి సర్వార్థ సాధనం కావాలి నాయన అని కొన్ని నిపుణమైనటువంటి నీ మాటల వల్ల చతుర్ముఖ బ్రహ్మ యొక్క మొహం వికసించింది. అంటే తను ఏ పని మీద సృష్టింపబడ్డాడో, అంటే సృష్టి కార్యం కోసం బ్రహ్మని ఉత్పాదన చేశాడు పరమాత్మ. మరి ఆ బ్రహ్మదేవుడికి సృష్టి కార్యానికి కావలసినటువంటి జ్ఞానం అందించే బాధ్యత కూడా తనదే కదా. అందుకని ఆ బాధ్యత స్వామి తీసుకున్నాడు. ధాతయొనర్చి వత్సర శతమ్ము సతమ్ము తపమ్ము సృష్టి సంధాతయనంగ పేర్వడసి త్వద్బల సంపద చేసి శక్తి సంపాతమునంది గాలికటు మాటికి పద్మము కంపముంద నీయూతను త్రావివైచే అనిలోదకముల్ జలజృంభణంబునం. ఓ కృష్ణ, 100 సంవత్సరాలు తెగనటువంటి తపస్సు చేశాడు ధాత.
అలా చేసి విధాత అనేటువంటి కీర్తి పొందాడు. అంటే సృష్టికర్త అని కీర్తి పొందాడు. విచిత్రమైనటువంటి శక్తిని పొందాడు. తాను కూర్చున్నటువంటి తామర పువ్వు గాలికి ఊగిపోతూ ఉంటే చూసి, నీవిచ్చినటువంటి మహిమ వల్ల ఆ గాలిని అలాగే అక్కడున్న నీటిని ఒకేసారి త్రావేశాడు ఆ బ్రహ్మదేవుడు. అంటే నీళ్లని ఆ గాలిని కూడా పీల్చేసుకున్నాడు లోపలికి బ్రహ్మదేవుడు. ఎలా? పరమాత్మ ఇచ్చినటువంటి శక్తితోటి. నీ కరుణా విశేషమున నీరజగర్భుడు పద్మమందు ముల్లోకములేర్పరించి మొదలు కొనియం ప్రజ సృష్టి సేయ అప్రాకృతమూర్తి నీ గురు కృపా మధురాద్ర కటాక్ష చంద్రికా శేఖము చేసి కావునను శ్రీ గురువాయూరు పురాధినాయక. గురువాయూరు క్షేత్రంలో విలాసమైనటువంటి మందిరంలో కొలువైనటువంటి ఓ నారాయణ, ఓ కృష్ణ, నీ దయ వల్ల బ్రహ్మ తానున్నటువంటి పద్మాన్ని విభాగం చేసి 3 భువనాలు సృష్టించాడు. 3 లోకాలు. భువనములు అంటే లోకాలు. ఏంటవి? భూలోకం, పైనుండే ఊర్ధ్వలోకాలకి దేవలోకాలు, కిందుండే అధోలోక పాతాళ లోకాలు. ఇవి అంటే భూమికి కింద కొన్ని లోకాలు ఉన్నాయి, పైన కొన్ని లోకాలు ఉన్నాయి. భూమి మధ్యలో ఉంది. మొత్తం 14 భువన భాండాలు. స్థూలంగా 3 భాగాలు చేస్తారు: దేవలోకం, భూలోకం, పాతాళ లోకం. ఆ విధంగా విభాగాలు చేసి 3 భువనాలను రచించాడు. అంటే ఆ భువనాల్లో ఉండేటటువంటి సమస్త ప్రాణులను కూడా చేశాడు సృష్టి. ఆ సృష్టి ఎలా జరిగింది అనేది రేపు 10వ దశకంలో మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ స్వామి గురు కటాక్షము వంటి గొప్పదైనటువంటి కటాక్ష రూపమైనటువంటి అమృతధార విలాసం చేత గురువులు జగద్గురువైనటువంటి నీ యొక్క ప్రత్యక్ష స్వరూపం కాబట్టి వారి యొక్క కటాక్ష సుధా విలాసం వల్ల కూడా మా యొక్క వ్యాధులను హరించగలవు నువ్వు అంటున్నాడు. అంటే మామూలు గురువులు కూడా జగద్గురువైనటువంటి నీ ప్రత్యక్ష స్వరూపం. అందుకనే గురువు తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుకి ఇచ్చారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు కదా. ఆచార్యుడు తల్లి తండ్రి తర్వాత నెక్స్ట్ స్థానం అదే. అంటే ఆచార్యుడు సాక్షాత్తు నీ యొక్క స్వరూపమే అంటున్నాడు ఇక్కడ భట్టతిరి గారు. అటువంటి ఓ గురువాయూరప్ప, నాకు సంక్రమించినటువంటి వ్యాధిని కూడా నువ్వే నిర్మూలించాలి అని వినమ్రంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రేపటి రోజు మళ్ళీ మనం కలుసుకొని సృష్టి క్రమం ఎలా జరిగింది, బ్రహ్మదేవుడు ఆ తర్వాత సృష్టి, ముందు ఎవరిని సృష్టించాడు, ఆ తర్వాత ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి ఈ యొక్క నారాయణీయ కావ్యాన్ని. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఆ కృష్ణ భగవానుడు మన అందరినీ రక్షించుగాక. స్వస్తి సర్వేషాం. మోహనవాణి కార్యక్రమాలని వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఛానల్ని ఎప్పటిలాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వినండి. వినిన తర్వాత తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.